హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. ఈ యొక్క రుణమాఫీ అలాగే రైతు బంధు పథకాలకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా అయితే ప్రవేశపెట్టింది. ఈ యొక్క రైతు బంధు రుణమాఫీ పథకాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఈ యొక్క రైతుల ఖాతాలోకి డబ్బులు క్రెడిట్ కాబోతున్నాయి, ఈ పథకాలను మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి మనకు అమలు చేయబోతుంది అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క రైతు బంధు డబ్బుల పైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త అయితే చెప్పారండి. సో ఈ యొక్క రైతు బంధుకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని ఫస్ట్ తెలుసుకొని తర్వాత మనం ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో అందులో మనకు ఈ యొక్క రైతు బంధు డబ్బుల పైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. 5 ఎకరాల వరకు రైతు బంధు నగదును ఇవాళ జమ చేస్తామని వెల్లడించారు. అటు ధరణి పేరుతో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఎంపీ జోగినపల్లి సంతోష్ 23 ఎకరాల తన పేరుతో అక్రమంగా మార్చుకున్నారని తెలిపారు. చాలామంది బీఆర్ఎస్ లీడర్లు వందల ఎకరాల భూమిని తమ పేరు మీద మార్చుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క ధరణి పోర్టల్లో భారీగా మార్పులు అయితే చోటు చేసుకొని ఉన్నాయి. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి ఈ రోజు నుంచి ఆగిపోయినటువంటి యాసంగి సీజన్కి సంబంధించిన రైతు బంధు డబ్బులను అయితే నేరుగా వేయబోతున్నారనమాట. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన పాటుగా మనకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ పైన మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. మనకు రాష్ట్రంలో రైతులు ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అంతకుముందు 31/3/2024 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ బకాయిలు రుణాలను మాఫీ చేసింది. ప్రస్తుత పంట రుణాలకు సంబంధించి అసాధారణంగా సంవత్సర కాలానికి మంజూరు చేయబడతాయి మరియు వడ్డీలు కూడా చెల్లింపులు సంవత్సరం చివరిలో రోల్ ఓవర్ చేయబడతాయి. రైతులకు నగదు ప్రవాహాన్ని అందించే తాజా రుణాలు తాజాగా ఈ యొక్క రుణమాఫీ కిందకి తీసుకురాబోతున్నారు. ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు మనకు వర్తించనుంది. ఈ యొక్క రుణమాఫీ అనేది మనకు ఏ విధంగా చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికలలో చెప్పినటువంటి విధంగానే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రుణమాఫీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందే ప్రకటన చేయగా 1 లక్ష రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మనకు రైతులు ఎంతమంది ఉన్నారు, అలాగే 2 లక్షల రూపాయల వరకు రైతులు ఎంతమంది రుణాలు తీసుకుని ఉన్నారు, వాళ్ళందరికీ సంబంధించి మనం చూసుకుంటే వచ్చే వారంలోపు 3,000 కోట్ల రూపాయల వరకు 1 లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్నటువంటి వారందరికీ ఈ డబ్బులను కనుక విడుదల చేస్తే 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కేటాయించాల్సి వస్తుంది. అలాగే 2 లక్షల రూపాయల వరకు ఇదే అమౌంట్ను మనం వెచ్చించినట్లయితే మనకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డైరెక్ట్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలను ఒకే విడతలో విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఈ విధంగా అయితే అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు విడుదల చేయాలంటే ఎన్నికల కోడ్ అనేది మనకు ప్రజెంట్ అడ్డంగా మారింది. ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది క్లియర్ అయిన వెంటనే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ సొమ్మును కూడా అందరి ఖాతాల్లోకి జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకు అప్డేట్స్ అయితే ఇచ్చింది. ఈ యొక్క అప్డేట్స్ని బట్టి మనం చూసుకుంటే మొత్తంగా ఈ యొక్క రైతులకు ఇప్పటి వరకు ఎంతమంది అప్పులు ఉన్నారు, ఎంతమంది ఈ యొక్క బడ్జెట్ అనేది చెల్లిస్తే బ్యాంకులకు ఎంత రుణం కట్టాల్సి వస్తుంది, ఎంత వడ్డీ సొమ్ము ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చేసుకొని డైరెక్ట్గా మనకు ఈ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎన్నికల కోడ్ అనేది క్లోజ్ అయిన వెంటనే రైతుల ఖాతాలోకి ఈ యొక్క మనకు రుణమాఫీ డబ్బులను కూడా విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అయితే రైతు బంధుకు సంబంధించి ఇక నుంచి కొత్త రూల్ కూడా ప్రవేశపెట్టారండి. రైతు బంధు పథకానికి సంబంధించి కొత్త రూల్స్ చూసుకుంటే 5 ఎకరాలు కలిగినటువంటి వారికి మాత్రమే ఇక నుంచి రైతు బంధు సొమ్ము అయితే మనకు విడుదల చేస్తారు. అలాగే ప్రస్తుతం అయితే మాత్రం 2 లక్షల వరకు రుణాలని నేరుగా మాఫీ అయితే చేస్తారనమాట. ఒకే విడతలో మాఫీ చేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు
మనకు రైతు బంధు పథకానికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు చేసేటువంటి తేదీలు కూడా అయితే ఇవే. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.